రూతు గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనం. రూతు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం. ఆమె ఇదిగో నీ తోడుకోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే, నీవును నీ తోడుకోడలు వెంబడింపవలను. కాల్చిన ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన ఆయన, నీ కొందనాలు. మీరు ఇంతవరకు మీ సన్నిధి మాతో వచ్చి పాటల ద్వారా, విజ్ఞాపన ద్వారా, ఆరాధన ద్వారా మీరు మహిమ తెచ్చుకున్నందుకు స్తోత్రాలు. అయ్యా, మీ శిరసార్తో నన్ను మరుగుపరుచుకోండి, మా అందరితో మాట్లాడండి. మీ రాజ్య స్థాపన కొరకు మా అందరితో మీరు మాట్లాడండి. వాక్యము ధారాళంగా రాకుండా అడ్డుపడుతున్న ప్రతి చీకటి శక్తులకు ప్రభావాలు యేసు నామములో పాత్రలు బంధిస్తూ ఈ నామానికి మహిమకరంగా, అద్భుతకరంగా మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ధర్మో రక్షితి రక్షిత. ధర్మాన్ని నీవు రక్షిస్తే ధర్మం నిన్ను రక్షిస్తుంది. ఏమిటి ధర్మం అంటే, ఒక ఇంటిలో కోడలి ఒక ధర్మం ఉంది, అత్తకు ఒక ధర్మం ఉంది. ఒక స్త్రీ, ఒక వ్యక్తి చేయాల్సిన ధర్మాలు ఉన్నాయి. ఆ వ్యక్తి అయితే తన బ్రతుకులో ధర్మాలు ఉన్నాయో నెరవేర్చుకుంటూ వెళుతుందో ఆ ధర్మం అంట ఆ వ్యక్తిని కాపాడుతుంది. ఆమేన్, హల్లెలూయా. అయితే ఇప్పుడు రూతు తన అత్త పట్ల కోడలిగా చేసిన ధర్మం ఏమిటంటే, మోయాబు దేశంలో ఉన్నప్పుడు అత్త అంది, ఏమని అంటే, అమ్మా, నీ దేశానికి నువ్వు వెళ్ళిపో, మీ అమ్మా నాన్న నీకు మంచి సంబంధం చూసి వివాహం చేస్తారు. నేను ముసలిదానను, దేవాది ధర్మము చేసే అవకాశం నాకు లేదు, దయచేసి యవనరాలు వెళ్ళిపో అంటే ఆమె ఏం చేసింది తెలుసా? ఋతు ఏం చేసింది? వృద్ధాప్యంలో ఉన్న నా అత్తను నేను విడిచిపెడితే నా అత్తను ఎవరు చూస్తారు? వృద్ధాప్యంలో ఉన్న నా అత్తను నేను విడిచిపెడితే నా అత్తను ఎవరు చూస్తారు? నా అత్తను ఎవరు ప్రేమిస్తారు? నా అత్తకు గ్లాస్ నీళ్లు ఎవరు ఇస్తారు? నా అత్తకు అన్నం పెట్టేది ఎవరు? నా అత్తకు యోగక్షేమాలు చూసేది ఎవరు అని రోజు వేదన చెందుతూ, నా జీవితం నేను చూసుకొని నా భర్త కావాలని, తోడు కావాలని చెప్పి నేను వెళితే, నా భర్త కోసం నేను వెళితే నా అత్త అనాథైపోతుంది అని ఆలోచించేవారు ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో? ఉన్నారా? చూడంగా ఎవరైనా ఈ తరము వాళ్ళు కనిపిస్తూ ఉన్నారా? చూడండి, కోడలి ధర్మం, అత్తకు ఒక ధర్మం ఉంది. నా జీవితం నేను చూసుకొని నాకు భర్త కావాలి, తోడు కావాలి అని చెప్పి నా భర్త కోసం నేను వెళ్ళిపోతే నా అత్త అనాథైపోతుంది కదా అనే ఆలోచన వారు ఎవరైనా ఉన్నారా? ఈ లోకంలో మనం చూస్తే ఈ తరమైన ప్రజలలో ఎవరైనా కనిపిస్తున్నారా అంటే ఎవరు కనిపించిన అరుదైపోయి దేవుని బిడ్డలారా, తన కోడలి ధర్మాన్ని నెరవేర్చడానికి యవనస్తులు తన ఆశను చంపుకొని, తన కోరికలు చంపుకొని, నా జీవితం ఏమైనా పర్వాలేదు, ఒక కోడలిగా ధర్మాన్ని నేను నెరవేర్చాలి అని ఒక తీర్మానం కలిగింది. ఈ రోజు అర్థమవుతాము, తీర్మానము కలిగింది ఈ రోజు. ఏమండి ఆ తీర్మానం అంటే,
అత్త కోసం తన జీవితాన్ని త్యాగం చేసుకుంది. ఆమేన్, హల్లెలూయా. అత్త కోసం ఎవరైతే త్యాగం చేసుకుంటారో వారు దేవుడు బహుగా దీవిస్తాడు, లేఖనాలు సెలవిస్తున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. అత్త ఏం చెప్పిందంటే, అమ్మా నీవు ఎవరు కాదు, నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో, మీ అమ్మ నాన్న ఒక వివాహ సంబంధం చూసి నీకు పెళ్లి చేస్తారంటే ఈ రొట్టు ఆలోచించి తీర్మానం చేసుకొని నా భర్త కోసం నేను వెళ్ళిపోతే, నా కోరికను నేను నెరవేర్చుకుని నేను వెళ్ళిపోతే నా అనాథ అయిపోతుంది కదా, ఆమెకు అన్నం పెట్టేవారు ఎవరు, ఆమెను ప్రేమించేవారు ఎవరు, ఈ వృద్ధాపులను విడిచిపెట్టి ఏమైపోతుంది అని ఒక తీర్మానము రూతు యొక్క గుండెలో నిలిచిపోయిందని. ఈ రోజు ఎవరైనా అలాంటి ఆలోచన చేసేవారు ఎవరైనా కుటుంబంలో ఉన్నారా? ఆలోచించండి. మన ఆత్మ జీవితం అత్త కోసం తన జీవితాన్ని త్యాగం చేసింది రూతు. చూడగలమా? ఇలాంటి వారి ఈ లోకంలో ఈ తరంలో ఉన్నవారు ఎవరైనా ఉన్నారా? ఆలోచించండి. మన ఆత్మ జీవితం ఇలాంటి కోడలు ఈ తరంలో చూడగలమా? ఇలాంటి అత్తను ఈ లోకంలో చూడగలమా? ఇలాంటి ధర్మాన్ని ఆచరించే వృద్ధులను ఈ లోకంలో ఈ భూమి మీద చూడగలమా? ఆలోచించండి. దేవుని బిడ్డలారా ఆలోచించండి. మోయబులో ఉన్న ఒక స్త్రీ దేవుడు అంటే తెలియదు, భయభక్తులు అంటే తెలియదు, కానీ ఒక స్త్రీ ఒక అత్త కోసం ఉంటుందా ఆలోచన చేస్తుందో ఒకసారి మనం గమనించాలి. మనం కూడా దేవుని నమ్ముకున్నప్పుడు మన కుటుంబ పరిస్థితుల్లో కూడా ఒడిదొడుకులు వస్తూ ఉంటాయి, సమస్యలు వస్తూ ఉంటాయి, కానీ ఆలోచించి పసిగట్టి మనము నడుస్తే దేవుడు మనల్ని విజయవంతంగా నడిపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి ధర్మం ఆచరించే వృద్ధులను ఈ లోకంలో ఈ భూమి మీద చూడగలమా? ఇలాంటి ఆచరించేవాళ్ళు ఎలాంటి ఆచరణ అంటే అత్త కోసం అత్త కోసం కోడలు కోసం అత్త ఆలోచించే ఒక బిడ్డలు ఎవరైనా ఈ ధర్మంలో చూడగలమా? ప్రత్యేకంగా క్రైస్తవ యొక్క జన్మ, క్రైస్తవ బిడ్డలారా, చాలా మంది క్రైస్తవ బిడ్డలలో ఈ జీవితాలు కనిపించవు. క్రైస్తవ కుటుంబాలలో ఇలాంటి జీవితాలు కనిపించవు. అత్తడు కోడలు కలిసిపోయే అనుభవం, అత్త కోసం కోడలు ఆలోచన చేయడం, కోడల కోసం అత్త కోసం ఆలోచన చేయడం, కుటుంబాన్ని చక్కగా పెట్టుకునే ఆలోచనలు క్రైస్తవ కుటుంబాల్లో చాలా అరుదైపోయింది. కనిపించదు. ఎక్కడ చూసినా కనిపించదు. ఎక్కడ చూసినా ప్రేమ కనిపించదు. ఎక్కడ చూసినా భక్తి కనిపించదు. ఎక్కడ చూసినా దేవుని యొక్క ప్రేమ కనిపించదు. ఒకరి ఒక పట్ల దేవుని యొక్క ప్రేమ పంచుకోరు. కారణం ఏంటి? చూడండి, ఆలోచించండి. మన ఆత్మ జీవితం ఆలోచించండి. మన ఆలోచన జీవితం కొంతమంది జీవితాల్లో మందిరానికి వచ్చి కడవరి కన్నీళ్లు ఏడుస్తారు. మందిరానికి వస్తారు. కొందరు ఆత్మీయ జీవితంలో కడవరి కన్నీళ్లు కారుస్తూ ఉంటారు. దేవుని మందిరంలో కన్నీళ్లు కారుస్తూ ఉంటారు. ప్రార్థన చేస్తూ ఉంటారు. మందిరానికి వచ్చి కడవరి కన్నీళ్లు కార్చే కోడలు హృదయాపంగా అత్తకు గ్లాస్ మంచం ఇవ్వడం కూడా ఇష్టపడుతుంది. కారణం ఏంటి? వృద్ధాపంలో ఉన్న అత్తకు గ్లాస్ నీళ్ళు లేకపోతే వచ్చింది, మందిరానికి వస్తుంది. అరే మందిరానికి వచ్చింది కదా, కన్నీరు కార్చింది కదా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది కదా, ఈ వ్యక్తి అత్తకు గ్లాసు నీళ్ళు ఇవ్వకపోవడం కారణం ఏంటి? చేతులు ఎందుకు రావటం లేదు? ఈ లోకంలో జరిగే పరిస్థితులు ఆలోచించే దేవుని బిడ్డలారా, అరే మందిరానికి వచ్చి ఏడ్చింది కదా, కన్నీళ్లు కార్చింది కదా, విలపించింది కదా, కడవరి కన్నీళ్లు కారుస్తూ దేవుని సన్నిధిలో ఏడిసింది. ఇంత భక్తి కలిగిన ఈ వ్యక్తి కోడలి తన ధర్మాన్ని ఆశ్రయించాల్సిన విషయంలో కొంతమంది కోడళ్ళు ఫెయిల్ అయిపోతున్నారు అంట లోకంలో. దేవుని మందిరానికి వస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, కన్నీరు కాలుస్తున్నారు. కుటుంబంలో చెమ్మ పెట్టుకోవాల్సిన విషయంలో, అత్తగారికి నీళ్ళు ఇవ్వాల్సిన విషయంలో, అత్తగారికి పో పెట్టాల్సిన విషయంలో, తల్లిదండ్రులు ప్రేమించాల్సిన విషయంలో కొంతమంది కోడలంట ఫెయిల్ అయిపోతున్నారంట కుటుంబాలలో. అంటే దేవుని యొక్క ప్రేమ నీ గుండెల్లో లేదు. దేవుని నువ్వు ప్రేమించలేకపోతున్నావు, దేవుని సన్నిధిలో ప్రార్థించలేకపోతున్నావు. పైకి మాత్రమే వచ్చి కడవరి కన్నీళ్ళు కారుస్తున్నావు ప్రజలు ఎదుట, దేవుని సంఘం. మరి నీ ఒక గ్లాసు నీళ్ళు చేతులు ఎందుకు రాకుండా పోయినాయి? కారణమే. ఆలోచించండి దేవుని యొక్క బిడ్డలారా, ఆలోచించండి. మన ఆత్మ జీవితం ఎలా ఉంది రోజు? కోడలు కొడుకు సంఘంలో మంచి సాక్ష్యం కలిగిన వాడు కొడుకు సంఘం.
ఆ కొడుకు వృద్ధాపంలో ఉన్న తల్లిదండ్రులు గమనించిన విషయంలో, కొడుకు ధర్మాన్ని ఆచరించే విషయంలో ఏమైపోయినట్ట? విప్లవమైపోయింది. కోడలు కొంతమంది కోడలు ఓడిపోతున్నారు, కొడుకులు ఓడిపోతున్నారు. వృద్ధాపంలో తల్లిదండ్రులను వాళ్ళని ఆశ్రయించి వాళ్ళను నెమ్మది పరచాల్సిన విషయాలలో కొడుకులు, కుమారులు, కోడలు ఓడిపోతున్నారు. తల్లిదండ్రుల పట్ల ధర్మాన్ని ఎలాగ నెరవేర్చాలో, ఎలా ధర్మాన్ని నెరవేర్స్తే దేవుని కనికరం పొందుతామో ఆలోచించలేకపోతున్నారు ఈ రోజు ఈ తరం. దేవుని యొక్క కనికరం పొందాలంటే మొట్టమొదటిగా వృద్ధాపంలో తల్లిదండ్రులను ప్రేమించాలి, వృద్ధాపంలో అత్త కోడలను ప్రేమించాలి, అత్తమామలను ప్రేమించాలి. దేవుని కనికరం నీ మీదకి దిగి రావాలంటే నువ్వు మొట్టమొదటిగా ప్రేమించాలి, వృద్ధాపంలో వాళ్ళని నువ్వు ప్రేమించాలి. ఈరోజు నువ్వు ప్రేమిస్తున్నావా? గుండెల్లో ఒక ప్రశ్న. ఆలోచించండి సహోదరి సహోదరుడు. ఆలోచించే ఈరోజు ఎలా ధర్మాన్ని నెరవేరిస్తే దేవుని కనికరం వస్తుంది పొందుతాము. నిండు వృద్ధాపంలో ఉన్న తండ్రిని దేవస్థానం వదిలేసి కొడుకు కూతురు అడుక్కు తింటూ బ్రతకండి వారిని వదిలేస్తూ ఉన్నారు ఈ లోకంలో. దానికి సమాచారం లేదు. నుండి వృద్ధాపంలో పోషించాల్సిన సమయంలో, వాళ్ళని దగ్గర పెట్టుకొని చూసుకోవాల్సిన సమయంలో కొడుకు కూతురులో అయితేనేమి, కోటలు వేస్తే వాళ్ళని వృద్ధాపంలో ఒక అనాథాశ్రమంలో వదిలి విడిచిపెట్టి అడుక్కు తిని బ్రతకని వదిలేస్తున్నారు. అదే తల్లి నయమాసం మోసి కని పెంచి 20 సంవత్సరాలు పెద్ద చేసిన ఆ తల్లి వృద్ధాపం వచ్చిందా? మీరు ఇక్కడ అన్నం పెట్టడానికి ఇష్టపడలేకపోతున్నారు. కొడుకులు అయితేనే, కూతుళ్ళు అయితేనేమి, కోడళ్ళు అయితేనే. కారణం ఏంటి? నేను పెంచి 9 మాసాలు పెంచి 20 సంవత్సరాలు పెంచి పెద్దవాళ్ళు చేసినప్పుడు, ఆమె నిండు వృద్ధాపంలో వచ్చినప్పుడు ఆమెకు అన్నం పెట్టడానికి కూడా, ఇక్కడ అన్నం పెట్టడానికి కూడా నీవు ముందుకు రాలేకపోతున్నావు. ఏంటి నీ జీవితం? ఎవరి కోసం బ్రతుకుతున్నావు? ఎందుకు బ్రతుకుతున్నావు నీ లోకంలో? నీకు అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నావేమో. ఆలోచించండి. ఈరోజు మన ఆత్మ జీవితం. కొడుకు చేతులు రాక, కూతురికి చేతులు రాక, ఒకవేళ కోడలు పెడదామంటే, కొడుకు పెడదామంటే కోడలు సహకరించక, మా తల్లిదండ్రులకు అన్నం పెడతామని ఆ కొడుకు అనుకుంటే కోడలు సహకరించక విఫలమైపోతున్నాయి కొన్ని కుటుంబ జీవితాలలో. కారణం ఏంటి? ఈరోజు చూడండి, ఋతు గ్రంథం 16 వచ్చిన చూడండి ఒక మాట. అందుకు రూతు నా వెంబడి రావద్దనియు విడిచిపెట్టవద్దనియు ప్రతివాళ్ళకొనవద్దు. నువ్వు వెళ్ళు, చోటికి నేను వచ్చేదను, నీవు నివసించే చోటున నేను నివసించదను. ఈ జనమే నా జనము, ఈ దేవుడు నా దేవుడని కోరుకున్నది రోజు. ఈ రోజు కొడుకు తల్లిదండ్రులు వృద్ధాపంలో విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. కానీ ఈ రూతు, ఈ కోడలు ఏమంటూ తెలుసా? అత్త, నన్ను నీ వెంబడి వద్దు అనొద్దు, నేను వస్తాను, నేను వెంబడిస్తాను. నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడ మరణిస్తే నేను అక్కడ మరణిస్తాను. నీ జనమే నా జనము అని కోడలు ఈ తరంలో ఎవరైనా చూడగలమా? కోడలు ఈ రోజు ఈ తరంలో చూడగలమా? దేవుని బిడ్డలారా ఆలోచించండి మన ఆత్మ జీవితం. అదే తల్లిదండ్రుల దగ్గరికి వచ్చేసరికి, ఆస్తుపాతులు వచ్చేసరికి రెండు క్రమంలో ఉంటారు. ముందు అడుగు పెడతారు, ఆస్తు నాకేమని. అదే వృద్ధాపులు వస్తే తల్లిదండ్రులు అడుగుని ముందుకు తప్పేస్తారు. అదే ఆస్తులకు వచ్చేసరికి ఏమవుతుందో తెలుసా? కుమారులు కూతురు ముందు ఉంటారు ఆస్తు ఏమని. అయితే ఈ రోజు ఏమవుతుందో తెలుసా? అట్టా నన్ను నీవు వద్దు అనదు, నేను నేను వెంబడిస్తాను. నీ జనమే నా జనమత, నువ్వు ఎక్కడుంటే అక్కడే నా దేశం. నువ్వు ఏ దేవుడిని ఆరాధిస్తే ఆ దేవుడే నా దేవుడు. నువ్వు ఎక్కడైతే మరణం పొందుతావో అక్కడ నేను ఒక మరణం పొందుతావు. ఒక తీర్మానం కలిగింది, అర్థం కోసం ఒక త్యాగం కలిగింది. ఎవరి వయసులో ఉంది ఈ రూతు ఒక తీర్మానం. చూడండి ఎలా ఈ రోజున నీవు నేను ఎలాంటి తీర్మానం చేయాలో దేవుని సన్నిధిలో, ఎలాంటి అనుభవం కలిగి మనం జీవించాలో దేవుని సన్నిధిలో ఒకసారి ఆలోచించే మన ఆత్మ జీవితంలో. అదే రూతు ఏమంటే తెలుసా? ఇలాంటి వారి ఎక్కడ చూసినా అరుదైపోయారు. ఆత్మ ఏమంటుంది రూతు అంటే? ఇలాంటి వారి విషయం 16 వచ్చిన చదువుతూ మళ్ళీ చదవయా. అందుకు రూతు నా ఎమ్మడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు బతిమాలు కొనవద్దు.
నీవు వెళ్ళి చోటు వరకు నేను వచ్చేదను, నీవు నివసించిన చోట నేను నివసించదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందిన చోట నేను ముట్టి పొందను. రూతు అంటుంది ఈ మాట. ఇలాంటి వారు ఎక్కడ చూసినా దొరుకుతారా? ఈ మాట మాట్లాడేవారు ఎవరైనా ఈ తరంలో చూసినా కానీ దొరుకుతారా? కనిపిస్తారా? వాయ్ ఈ లోకంలో అలాంటి వారు అరుదైపోయారండి. ప్రపంచంలో ఎక్కడ చూసినా దొరకరు, కనిపించరు. నీవు గుండెల్లో నా యేసు ప్రేమ నీలో ఉంటే, నా యేసు యొక్క ప్రేమ నీ జీవితం అమరత్వమై ఉంటే, నీవు వృద్ధాపుల్లో ఉన్నా, వృద్ధాపులు నీ తల్లిదండ్రులను కనిపిస్తున్నా, అలాగే వృద్ధాపులో ఉన్న నీ కోడలైనా సరే నువ్వు ప్రేమిస్తావు. అత్తగారిని ప్రేమిస్తావు, మామగారిని ప్రేమిస్తావు, కుటుంబంలో ప్రతి వారిని ప్రేమించి నీ కుటుంబాన్ని చక్కబెట్టుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో తల్లిదండ్రులు ఆస్తి విషయంలో సంపాదించుకోవడానికి ముందు ఉన్నారు, కానీ ఇక్కడ అన్నం పెట్టడానికి మాత్రం ముందు లేరండి. తల్లిదండ్రుల ఆస్తుల విషయాల్లో ముందు ఉన్నారు, సంపాదించుకోవడానికి కూతుర్లు కొడుకు. కానీ ఈ రోజు తన అత్తగారికి తల్లిదండ్రులకి భోజనం పెట్టడానికి, తిరిగడ అన్నం తిరగడానికి చేతులు రాలేకపోయినాయి. అసలు ఆలోచించండి మన ఆత్మ జీవితం. సంపాదించడానికి ముందున్నాడు, కానీ తల్లిదండ్రులకు ఒక ముద్ద పెట్టే విషయంలో వాళ్ళు ధర్మాన్ని మర్చిపోతున్నారు. ముద్ద పెట్టే విషయం ధర్మాన్ని మర్చిపోతున్నారు, ధర్మాన్ని మర్చిపోయారు. కానీ ఆస్తుపాస్తులకు వస్తే లోపల ముందుంటారు. సంపాదించడానికి ముందుంటారు. ఏం సంపాదించారు తండ్రి? ఆస్తుల కోసం ముందు పరిగెత్తేవారు ఈ లోకంలో ఎంతమంది ఉన్నారు? ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఈ లోకం ఎలా పరిగెత్తులు వస్తారు ఆలోచించండి దేవుని బిడ్డలారా. వృద్ధాపులు ఉన్న తల్లిదండ్రులకు ఓపికగా చూచుకునేవారు ఈ తరంలో ఎవరైనా ఉన్నారా? ఓపికతో తల్లిదండ్రులను చూసుకునేవారు, వృద్ధాప్యంలో ఉన్నవారు, లేని పరిస్థితుల్లో ఉన్నవారు. వృద్ధాప్యంలో ఎవరైనా ఉన్నారా? నేను ఒక వీడియో చూశాను ఈ మధ్యకాలం. వృద్ధాప్యంలో తల్లి మంచం మీద పట్టుకుంటే కుమారుడు మొత్తం ఆమెకు నీళ్లు పోసి బట్టలు మారుస్తున్నాడు. ఎంత ప్రేమ ఉందో చూడండి. అలాంటి వారి లోకంలో ఎవరైనా ఉన్నారా? వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు ఓపికతో వాళ్ళ దగ్గర, ప్రేమతో వాళ్ళ దగ్గర చూసుకునేవారు ఎవరైనా ఉన్నారా అని చూస్తే ఈ తరంలో ఎవరు కనిపించడం లేదు, ఎవరు కనిపించడం. చాలా ఆలోచించి మన ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయి. ఓపిక లేని ఈ తరం ఈ రోజు ఎక్కడ చూసినా ప్రజలే. ఈ కోడలు ఓపిక లేదు, కొడుకులకు ఓపిక లేదు, తల్లిదండ్రుల కన్నా కూతురికి కూడా ఓపిక లేదు. ఈరోజు ఓపిక లేకపోయింది. ఆస్తి పాస్తులకు వచ్చాక యవన వయసు వచ్చేస్తారు, అప్పుడు ఓపిక వచ్చి ముందు తల్లిదండ్రుల విషయాల్లో ఫెయిల్ అయిపోతున్నారు. కుటుంబాల్లో కుమారుడు కూతురు, అత్తగారి విషయాలలో కోడలు ఫెయిల్ అయిపోతున్నారు. కారణం ఏంటి? ఆలోచించేది ఒకసారి. మనం అలాంటి ఏమన్నా మన హృదయం ఒకవేళ పరిగెత్తుతున్నదేమో ఒకవేళ ఆలోచించండి. మన ఆత్మశక్తి ఎలా ఉంది ఈరోజు ఒకసారి ఆలోచించండి. ఎక్కడ చూసిన ప్రజలు కనిపిస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ కోడలో ఒక అతను ఏం కొట్టిందంటే పాస్టర్ గారు నేను చూసాము ఆ మస్జిద్ దగ్గర, ఎదురు మస్జిద్ దగ్గర ఆ కాలిన ఆ బజార్ లో బండి మీద వస్తుంటే కొరత తీసుకొని కొడతా ఉంది అత్తను కోడలు కొడతా ఉంది. వాళ్ళ బాధ అనిపించింది. అయ్యగారు కోపన్నాడు. ఎట్లా కొడుతుంది చూడు, చేతులు ఎట్లా వచ్చినాయి చూడండి. బాధ అనిపించింది. కోడలు బాధుతుంది. అతను ప్రేమించే మనసు లేదు. ఒక చీపిరి కర్ర తీసుకుని మోస్తా ఉందండి. ఒక గేటు మీద, రోడ్డు మీద కొడుతుంది. వృద్ధాపంలో వస్తే నీ పరిస్థితి ఏంటిది? వృద్ధాపంలో యవనంలో ఉన్నావని చెప్పి నీ అత్త వృద్ధాపంలో చెప్పి కొరత తీసుకుని కొడుతున్నావు నీవు. రేపు నువ్వు ఆ పరిస్థితిలో వస్తే నీ పరిస్థితి ఏంటి? నా బైబిల్ చెప్తుంది, ఏది కొడిస్తే అది కోవాలి. ఏ విత్తనం వేస్తే ఆ పంట ఖచ్చితంగా నువ్వు కోయాలి. ఆ పంట నువ్వు తినాలి. ఆలోచించండి సహోదరి సహోదరుడు. వాళ్ళు చాలా బాధ అనిపించింది ఆ విషయాలు. అమ్మా నన్ను కొడతా ఉంది, కేకలేసి కొడుతుంది. ఆమె తట్టుకోలేకపోతుంది, కుంగిపోతుంది. ముసలా వృద్ధాపులు ఎలా వచ్చిన చేతులు నేను పట్టుకోవడానికి ఏం తెలుసండి దేవుడి ప్రేమ. ఈ తరంలో ఎవరున్నారు? అత్త కోసం ఆలోచించేవారు, మామ కోసం ఆలోచించేవారు, కుటుంబంలో తల్లిదండ్రుల కోసం ఆలోచించేవారు ఎవరున్నారు ఈ లోకంలో అంటే ఎవరు లేరు. ఈ తరంలో ఎవరు లేరు.
ఎవరు లేరు. కీడు చేసేవారే ఉన్నారు. ఓపిక లేని వారు లేరు. అందరూ ఓపిక నశించిపోయిన వారు. ఓపిక లేదు, సిన్సియారిటీ లేదు. నేను నాతో చూసుకుంటే నా కుమారుడు నన్ను చూసుకుంటాడు, రేపు నేను వృద్ధాపంలోకి వస్తే నా పరిస్థితి ఏంటని ఫ్యూచర్ ఆలోచన లేదు. ఏంటి మన జీవితం? ఎక్కడ చూసుకుని ప్రజలు కనిపిస్తున్నారు. కీడు ఆవిడడానికి కారణం ఏమిటంటే ఒక అత్త ధర్మం నెరవేర్చకపోతుంది, ఒక కోడల ధర్మం నెరవేర్చకపోతుంది. కీడు ఎందుకు వచ్చిందిరా బాబు ఈ భూమి మీదకి, ఈ ప్రపంచంలో కంటే అత్త ధర్మం నెరవేర్చలేకపోతుంది, కోడలు ధర్మం నెరవేర్చలేకపోతుంది, కుమారుడు ధర్మం నెరవేర్చలేకపోతున్నాడు, కూతురు ధర్మం నెరవేర్చలేకపోతుంది. అందుకే ప్రపంచంలోకి కీడు వచ్చింది. ఎక్కడ చూసినా కీడే, ఎక్కడ చూసినా ఆ ప్రేమ లేదు. కారణం ఏంటి? సోదరి మనం అందరం అలా ఉండకూడదని దేవుడు భవిష్యత్ మనతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క ప్రేమ పంచేవారిగా ఉండాలి. వృద్ధాపులు ఉన్నా సరే మనం కౌలించుకోవాలి. వృద్ధాపులు ఉన్న వారిని మనం ప్రేమించాలి. నా యేసు అలాగనే ప్రేమించాలి. నా యేసు గుణలక్షణాలు ఎలా ఉంటాయంటే వృద్ధాపులు పోయిన వారిని కూడా ఆయన పట్టుకున్నాడు. పచ్చి పుల్లతో ఉన్న వారిని కూడా ఆయన ముట్టాడు. నా యేసు ప్రేమ నీలో ఉంటే నువ్వు అలాంటి ప్రేమను అందరి పట్ల చూపిస్తావు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. బోయజ్ అంటే తన సమీపమైన బంధువుడు. బోయజ్ సమీపమైన బంధువు అంట, సమీపమైన బంధువుడు అంట బోయజ్. బంధువైన వారి పట్ల బంధువు ధర్మం నెరవేర్చాడంట బోయజ్. బైబిల్లో రాసింది ఆ మాట. ధర్మాన్ని నెరవేరుస్తున్నాడండి. ఒక రోజు చూడండి, వాళ్ళు ఎంత కోటేశ్వరులైనా ఆ తల్లి కడుపున పుట్టిన తమ్ముడు పేదవాడు కూడా పట్టించుకొని అన్నదమ్ముడు లేరండి. ఒక తల్లికి ఒక కుమారుడు ధనవంతుడు అయితే ఒక కుమారుడు పేదవాడు అంటే అన్న ధనవంతుడు పేదవాడిని పట్టించుకోలేరు. కారణం ఏంటి? ఆయన ధర్మం మర్చిపోయాడు. అన్న ధర్మం, బంధు ధర్మం మర్చిపోయాడు. కారణం ఏంటి? ఆలోచించండి. ఈరోజు ఒక బంధు ధర్మాన్ని నెరవేరుస్తున్నాడండి నయోమి పట్ల, రూతు పట్ల ఆ బంధాన్ని, ఆ బంధత్వంతో ఆ ధర్మాన్ని నెరవేరుస్తున్నాడు. అయితే ఈ రోజు చూడండి, వాళ్ళ కోటేశ్వరులు అదే తల్లి కడుపున పుట్టిన తమ్ముడు పేదవాడిగా ఉన్నా ఈ తమ్ముడిని పట్టించుకున్న వారు, అన్న పేదవాడిగా ఉన్నా ఆ తమ్ముడు కోటేశ్వరుగా ఉన్నా, అయ్యో నా అన్న పేదవాడిగా ఉన్నాడే, నేను కాస్త సహాయం చేద్దామని అనుకునేవారు ఎవరు లేరు. నేను కొంచెం సహాయం చేస్తే వాడు ప్రేమికుడు అవుతాడు అని వాడు చేయి పైకి లేద్దామని ఆలోచన, ఆ ధర్మం లేదండి. ఆలోచించే దేవుని ప్రేమ నీలో ఉంటే ఆ ధర్మం నువ్వు నెరవేరుస్తావు. ఆ ధర్మము నువ్వు నెరవేరుస్తావు. ధర్మము రక్షిత ధర్మం నిన్ను కాపాడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచించండి. మన తమ్ముడు కోటేశ్వరుడు అయ్యాడు. అయ్యో నా అన్న పేదవాడిగా ఉన్నాడు, నేను కాస్త చేస్తే అన్న ఆలోచన ప్రజలు ఎక్కడ చూసినా లేదండి. చూడలేకపోతే తరములు ఎక్కడ చూసినా కాస్త సహాయం చేద్దాం. నా దేశం కుటుంబం పేదవాడు, అన్న ఉద్యోగస్తుడు, కుటుంబంలో ఇంట్లో చేర్చుకున్నాడు. కొన్ని దినాలు బాగానే ఉంది. మరి ఎందుకు ఏమైందో పైన ట్యాంక్ నీళ్ళు కిందకి రాకుండా బంద్ చేస్తున్నాడు. ఏమైంది? నీ బంధుత్వ ధర్మం ఏమైంది? ఆలోచించి పేదవాడిగా ఉన్న తమ్ముని తీసుకొచ్చుకున్నావు, బాగానే ఉంది, సహాయం చేస్తున్నావు, బాగానే ఉంది. మరి ఐట్లకి నీళ్ళు కావడానికి ట్యాంక్ లో ఆపుతున్నారంట పిల్లలు. ఎంత బాధపడిపోయాడు తెలుసు ఆ కుటుంబం, ఎంత వేదన పడ్డాడు ఆ కుటుంబం. నీలో దేవుని ప్రేమ ఉందా? నీలో అన్న ధర్మం, బంధుత్వ ధర్మం, అన్న అనే ధర్మం నువ్వు చేసి పాటిస్తున్నావా? ఆలోచించండి. దేవుని మందిరానికి వస్తావు, కన్నీరు కారుస్తావు, దేవుని ప్రజలతో కలిసి ఉంటావు, మహాభక్తులు ఏడుస్తావు. మరి ఈరోజు నువ్వు చేస్తున్న ప్రవర్తన ఏంటి? నీ పిల్లలు చేస్తున్న ప్రవర్తన ఏంటి? నువ్వు చేస్తున్న ప్రవర్తన ఏంటి? నువ్వు చేసే కీడేంటి? ఆలోచించండి దేవుని బిడ్డలారా, ఆలోచించండి.
ఎక్కడ చూసిన స్వార్థం స్వార్థం స్వార్థం. నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి అని నేను అంటాం లేదు. నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలని అంటే మీరు బాగుండకూడదు నేను చెప్పడం లేదు. కానీ అదే సమయంలో నువ్వు బాగుపడాలని, నీ క్షేమాధారంగా ఉండాలని, బంధువు యొక్క ధర్మాన్ని నువ్వు నెరవేర్చాలని నీకు నేను గుర్తు చేస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, సహోదరు యొక్క ధర్మాన్ని జరిగించాలని యవన తమ్ముడు చూడండి, నా రూతు గ్రంథము 4వ అధ్యాయము 4-5 వచనాలు చూడండి. ఈ పుర నివాసుల ఎదుటను, నా జనుల పెద్దల ఎదుటను భూమిని సంపాదించుకొనుము. ఏమనగా దానిని విడిపించుటకు విడిపింపుము. దాని విడిపింపునందని వలన స్పష్టంగా నాకు చెప్పుము. ఐదవ బోయజు, నువ్వు నయము చేతుల నుండి ఆ పొలమును సంపాదించు. దినదినము చనిపోయిన వారి పేరట సంపాదించుకోవాలని చెప్పగా బంధువుడును నేను దానిని విడిపించుకొనలేడు, స్వాస్థ్యమును పోగొట్టుకుందునేమో దాన్ని విడిపింపవలని కనుక బంధుమని ధర్మం జరిగించమని చెప్పాను. చూడండి, వాక్యం వింటున్న బిడ్డలారా, దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, ధనవంతుడిగా నిలబెట్టాడు. అదే తోడ పుట్టిన చెల్లి ఉంది, అక్క ఉంది, కూలినాలి పని చేసుకుంటూ ఉంటున్న బ్రతుకుతున్నది కదా. ఒక బంధువుగా సహోదరుడిగా నీ మీద ఉన్న ధర్మం ఆమె ధర్మం అనుకుంది. కూలినాలు చేసుకుంటూ బ్రతుకుతున్నది కదా. ఒక బంధువునిగా సహాయం చేయడానికి నీ మీద ఒక ధర్మం ఉంది. వాళ్ళు కష్టాలు ఉన్నారు, బాధలు ఉన్నారు, ఇబ్బందులు ఉన్నారు. కానీ నీవు తోడబుట్టిన వాడి కనుక, నువ్వు బంధుత్వులు కనుక, నువ్వు విడిపించడానికి నీకొక ధర్మం ఉంది నీ మీద. అది లేఖనం చెప్తుంది. ఆలోచించండి సహోదరి సహోదరుడు, మన ఆత్మజీవితం ఎలా ఉంది ఈరోజు, మన పరిస్థితి ఎలా ఉంది ఈరోజు. ఒక ధర్మం నీ మీద ఉంది. బోయజు ఋతు పట్ల, నయము పట్ల, ఇదొకటి పట్ల ఒక ధర్మాన్ని, బంధు యొక్క ధర్మాన్ని నెరవేర్చడానికి తాటిపత్రులు లేకొస్తున్నాడు, ఒక తాటి లేకొస్తున్నాడు ఆయన విడిపించడానికి. మరి నీ జీవితం ఈరోజు ఎలా ఉంది? ఈరోజు సహాయం చేసేవాడిగా ఉన్నావా? లేదు దూరంగా నాకేంటి, నా పిల్లలు ఉండే చాలు అనుకుంటున్నాను. నీవు నీ పిల్లలు బాగుండాలని కోరుకుంటున్నావు. కానీ నీ యోగక్షేమాలుగా నువ్వు ఉండాలంటే నీవు బంధుతో ధర్మం మార్చిపోకూడదు అనేది వాస్తవం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక దైవజనుడి కంటే ఒక రియల్ జరిగిన ఒక వ్యక్తి దైవజనుడి దగ్గరికి వచ్చి ఒక మాట చెప్తున్నాడు. పేదవాడిగా ఉండటం, పుట్టడం శాపమా అని ఏడుస్తున్నాడు. నేను పేదవాడితో పుట్టడం శాపంగా మారడం ఏంటన్నా అని ఏడుస్తున్నాడు. చచ్చిపోతే బాగుండు అని ఏడుస్తుంటే, అరే ఎందుకయ్యా ఏడుస్తుంది, ఎందుకు అంత బాధపడుతున్నావు అంటే, ఆ మాట మాట్లాడుతుంటే అదే ప్రాంతంలో మా అన్న ఉన్నాడన్నా, మేము ఉండే ప్రాంతంలో మా అన్న ఉన్నాడు, చాలా ధనవంతుడు. కానీ ఏదైనా కార్యక్రమాలు చేసుకున్నప్పుడు నన్ను పిలవడన్నా, ఎందుకయ్యా నేను పిలవడు ఏమి అంటే, అన్నా ఆయన ఇంటికి నేను కారు వేసుకుని వెళ్తే విలువ. ఒక దినాన నేను డొక్కు సైకిల్ వేసుకొని ఒక 150 పంచలు పడ్డ సైకిల్ నా దగ్గర ఉంది, అది వేసుకుని మా అన్నగారి ఇంటికి వెళ్ళానన్నా. మా అన్న మాట ఏంటంటే, అరే మేము ఈ పొజిషన్లో ఉన్నాం, నిన్ను చూసి జనాలు ఏమనుకుంటారు, మరి మాకు పరువు ఏంది, మా విలువ పోతుందిరా అని నన్ను ముఖమాటం లేకుండా మాట్లాడాడన్నా.
ఏ కార్యక్రమం చేసుకున్నా నన్ను పిలవటం లేదన్నా, నన్ను పిలవటం లేదు. శుభకార్యం జరిగిన నన్ను పిలవటం లేదు. అందరూ పిలుచుకుంటాడన్నా, నన్ను మాత్రం పిలవడు. ఎందుకు పిలవరా బాబు అని అడిగితే ఈ మాట చెప్తున్నాడు. ఒక డొక్కు సైకిల్ వేసుకుని వెళ్తే ఆయనకి ఇవ్వలేదా? అన్నా అన్నా బంధుత్వం అన్న ధర్మం నీ మీద ఉందన్న సంగతి వాస్తవం. ఈరోజు బైబిల్ చెప్పిన మాట. నయోమి కుంగిపోయింది. బోయజు బంధు యొక్క ధర్మాన్ని నెరవేర్చడానికి అడుగులు వేస్తున్నాడండి. బోయజు దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీకు కారణం లేకపోయినా పెట్టేయలేని చూపించాలంట, లేదా నీ కాడు కొద్దిగా సహాయం అందించాలని లేఖనాలు సెలవిస్తున్నాయి. తమ్ముడు ఏడ్చాడు, విలవిలే ఏడ్చాడు. ఎంతమంది లేరు ఇలాంటి అన్నలు, ఎంతమంది లేరు ఇలాంటి తోడబుట్టినవా, ఎంతమంది లేరు. అదే నేను ఇలా కుటుంబం, ఆ కుటుంబం బాడిగా ఉంటే సొంత ఇంట్లో అన్న ఇంట్లో పిలుచుకొని పోయి కొన్ని దినాలు అయిన తర్వాత నేను చెప్తే ఇంట్లో బయట వెళ్ళాలా, అన్న భార్య నేను చెప్తే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలా, వాళ్ళ వెళ్ళకూడదు. హద్దులు వేస్తున్నా. ఏమైంది? బంధం. పొరపాటున బయటకు వెళ్ళిపోతే పైన ట్యాంక్ నీకు బంద్ చేస్తా, ట్యాంక్ నీకు బంద్ చేస్తా. దేవుడు నేను చూడటం లేదా? దేవుడు నేను చూడటం లేదా? ఎంత దూరపు బంధువు, చాలా దూరపు. నీకన్నా రక్త బంధువు. ఈ దూర బంధువు రక్త బంధువు నీవు ఎంతైనా ఆలోచించాలి. ఒకసారి ఆలోచించాలి. మరి ఆయన అంటాడు, దేవుడు ముఖాముఖిగా మాట్లాడుతున్నాను. దేవుడు నాతో ముఖాముఖిగా మాట్లాడుతుంటే నీ కుటుంబంలో ఉన్న పరిస్థితి నీకు దేవుడు తెలియపరచడం లేదా? పైకి భక్తి. దేవుడు నీతో మాట్లాడితే నీ కుటుంబంలో పరిస్థితులను, నీ కుటుంబంలో ఏం జరుగుతుందో దేవుడు తేటగా బయలుపరుస్తాడు. ఆలోచించండి సోదరి. మన ఆత్మచేతులు నిలబడి ఉన్నాడు. ఒక పేదరాలికి సహాయం చేయడానికి, బంధు ధర్మం నెరవేర్చడానికి అక్కడ నిలబడి ఉన్నాడు సమాజంలో. ఈరోజు నీ అన్న దూరంగా ఉన్నావేమో, తమ్ముడు దూరంగా ఉన్నావేమో, ఎవరన్నా పేదవాడు నన్ను అడుగుతాడేమో, దాడుతున్నావేమో. బైబుల్ అలా ఆలోచించండి. మన ఆత్మచేతులు ఎలా ఉంది? కారులో రావాలి అన్నా, అన్నకి కారులో రావాలి, ఒక ధనవంతుడిగా రావాలి. మంచిదండి, కారు వెళ్తున్నాం. మన కారు రావాలి, కొంచెం సహాయం లేపు. సహాయం చేసే గుణము లేదు కానీ నిందించే గుణము ఉంది నీకు. ఇక్కడ అన్నం పెట్టలేవు నీవు. వృద్ధాపుడు నీవు ముఖాముఖి దేవుడితో మాట్లాడుతావు. ఎవరికి మాటలు తెలిసిన నాకు తెలిసిన కుటుంబాన్ని తల్లికి తన భార్య చేత అన్నం పెట్టుకున్నాడండి. చూడండి ఆయన ఉద్యోగం ఆయన అంటాడు, దేవుడితో ముఖాముఖి మాట్లాడుతున్నాడు. ఆ ఆస్తి పాస్తులకు వచ్చాక అందరూ ముందు ఉన్నారు. ఆస్తులు సంపాదించుకుంటారు. వృద్ధాపుడు తల్లికి నిరీక్షణ కలిగి సహాయం చేయగలిగిన గుణలక్షణాలు లేవు. రేపు నీ పరిస్థితి ఏంటి? వృద్ధాపుడు నీ పరిస్థితి ఏంటి? నీ కుమారుడు నీ కళాన్ని చేస్తారు. ఎందుకంటే మన స్థితిలో ఉన్నాం, నా తమ్ముడు ఈ స్థితిలో ఉన్నాడు.
మాకు అవమానం ఇలాంటి వారు ఇక్కడ ఎక్కడికైనా వస్తారని చెప్పుకుంటున్నాడు ఆయన. మేము ఇలా ఉన్నాం, నువ్వు ఈ స్థితిలో ఉన్నావు, నువ్వు వస్తే బయట మేమేం చెప్పుకోవాలి? నువ్వు దరిద్రుడు, నీకేమి లేదు, రూపాయలు విసిరేస్తే తెట్టు పొయ్యి కాడికి వెళ్తుంది. నువ్వు అలాంటి వాడిని నా ఇంటికి వస్తే ఏం చెప్పాలి? వీడు నా తమ్ముడు అని చెప్పుకోవాలా? ఎంత అవమానం, ఎంత సిగ్గుచేటు. ఇలాంటి వారు ఎంతమంది ఉన్నారండి తరములు ఈ లోకంలో. మచ్చుగా గువ్వలు కనిపిస్తారు ఇలాంటి వారు. కానీ కోడల కోసం, కోడలు భర్త కోసం ఆలోచించేవారు లేరు. వృద్ధాప్యుల తల్లిదండ్రుల కొరకు ఆలోచించి ఒక పిల్లలు అన్నం పెట్టేవారు లేరు ఈ లోకంలో. కానీ వృద్ధాశ్రమం వదిలిపెట్టి అడుక్కు తిను బ్రతుకొని చెప్పడానికైతే కోపలలు కనిపిస్తారు ఈ లోకంలో జనాలు. మరి మన జీవితం అలా ఉండదు. ఇలాంటి వారు ఎక్కడైనా ఎక్కడైనా ఉన్నారా? ఎలాంటి వారు? ఇలాంటి వారు దేవుని ప్రేమ లేని వారు, దేవునితో సహవాసం చేయని వారు ఎవరైనా ఉన్నారా? నేను నా దేవుని ప్రేమను పంచుతానని హృదయం మీద చెప్పగలిగే తీర్మానంతో మనం బయటికి వెళ్తే ఆయన మనల్ని చూసి ఆయన నవ్వు సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. మరి ఈరోజు మన జీవితం ఎలా ఉంది? జాగ్రత్తగా బంధువు ధర్మం జరిగించాలి. ఆమేన్. జాగ్రత్తగా బంధువు ధర్మం నెరవేర్చాలి. బంధువు ధర్మం నెరవేర్చకపోతే ఒకరోజు నువ్వే నీ పరిస్థితి అలా అవుతుంది. ఈ రోజు నేను బాగుండాలి, నేను బాగా ఇచ్చి చేస్తానులే, చెందుకుంటానులే, నా కాళ్ళు తెలుస్తున్నాను అనుకుంటే రేపు నీవు వృద్ధాపంలో వస్తే నీ బ్రతుకు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించే. యూట్యూబ్ లో చూస్తున్న దేవుని విడలారా, ఈ రోజు నీ తల్లిదండ్రులకు అన్నం పెట్టలేకున్నావేమో, నీ కోడలు చక్కగా నీ అత్తగారిని చక్కగా చూసుకోలేకున్నావేమో, నీ కోడలు చక్కగా చూసుకోకుండా ఉన్నావేమో, అత్తగా చేయాల్సిన ధర్మం చేయకపోతున్నావేమో, కోడలుగా చేయాల్సిన ధర్మం చేయకపోతున్నావేమో, వృద్ధాప్యుల తల్లిదండ్రులకు అన్నం పెట్టకుండా నీవు జలసగా చేస్తున్నావేమో. జాగ్రత్త, రేపు నీ పరిస్థితులు అలా వస్తాయి. రూతు కోడల ధర్మాన్ని జరిగించింది, బోయజు బంధు ధర్మాన్ని జరిగించాడు, నయోమి అత్త ధర్మం జరిగించింది. ఇలా బ్రతుకులు ఎలా ఉన్నారు చూడండి, ఇలా బ్రతుకులు ఎలా ఉన్నారు చూడండి ఒకసారి. చూడండి 4వ అధ్యాయము 12వ వచనంలో చూడండి. ఎఫ్రాతాలో క్షేమాభివృద్ధి కలవాడవై బెత్లెహేములో నీవు ఖ్యాతి పొందిన వాడవైతే ఆమేన్. హల్లెలూయా. ఇదిగో ఈ ముగ్గురు యొక్క జీవితాల కొరకు దేవుడు చెప్పిన రాసిన మాట తెలుసా? ఇదిగో ఏమంటే తెలుసా? ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలవాడవై నీవు నీ ఖ్యాతిని నేను ఏం చేస్తాడంట? ఆయన క్షేమాభివృద్ధిని అనుగ్రహిస్తాడంట. ఆమేన్. హల్లెలూయా. ఇలాంటి వారు ఆలోచించేసి ఇలాంటి జీవితం ఎవరైతే జీవిస్తున్నాడో, ఇలాంటి జీవితం ఎవరైతే జీవిస్తారో, ఇలాంటి అనుభవం ఎవరైతే అనుభవించి దేవుడి కొరకు నిలబడతారో వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయంట? ఖ్యాతి పొందుతారంట. ఖ్యాతి పొందుతారు. 4:12 వచ్చిన రూతు 4:12 వచ్చిన రూతు 4:12 వచ్చిన మరొకసారి చదవయా. ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలవాడవై బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువు గాక. నువ్వు ఖ్యాతి నొందుతావు అంటే ఎలా అంటే వీళ్ళ ముగ్గురు జీవితాలు. రూతు ధర్మం నెరవేర్చింది, బోయజు బంధు ధర్మం నెరవేర్చాడు, అత్త ధర్మం నెరవేర్చింది కనుక ఈ ముగ్గురు గురించి దేవుడు ఏం రాస్తాడంటే, ఇదిగో బోయజ్ ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి నొందుతావయ్యా, నీ ఖ్యాతిని నేను ఆస్వాదిస్తాను, నేను ఘనంగా దీవిస్తాను. మరి ఇలాంటి జీవితం నీలో నాలో ఉందా? ఇలాంటి జీవితంలో నీవు నేను నడుస్తే దేవుడు మనల్ని కూడా ఒక దినాన క్షమాభివృద్ధి మనకు అనుగ్రహించి ఆయన ఖ్యాతిని మనకు పెట్టేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. చాలా మన ఆత్మ జీవితం ఎలా ఉంది? మన ఆత్మ జీవితం ఎలా ఉంది? ఎఫ్రాతాలో నీవు క్షమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువు గాక. ఇలా ముగ్గురు జీవితాలు ఇలా ఆస్వాదించబడాలి. అత్త ధర్మం నెరవేర్చింది, కోడల గురించి ఆలోచన చేసింది అత్త. రూతు ధర్మం నెరవేర్చింది, రూతు అత్త కోసం ఆలోచన చేసింది.
బోయజు బంధు ధర్మం నెరవేర్చాడు, ఈయన గురించి ఆలోచన చేశాడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఈ విధంగా చెప్పాడు, ఎఫ్రాతాలో నీవు క్షమాపణ పొందుతావయ్యా, ఎఫ్రాతాలో క్షమాపణ పొందుతావు, బెత్లెహేములో నీవు ఖ్యాతి పొందుతావు. అంతే, ఖ్యాతి పొందుతావు బెత్లెహేములో. నీవు దేవుని మందిరంలో నీవు ఖ్యాతి పొందుతావు, దేవుని మందిరంలో నువ్వు వర్ధిల్లుతావు, దేవుని మందిరంలో నాటబడితే, దేవుని క్షమాపణతో నువ్వు నడుస్తే ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఒక తీర్మానం కలిగి దేవుని సన్నిధిలో, ఒక తీర్మానం కలిగి దేవుని సన్నిధిలో కళ్ళు మూసుకుని ఒక తీర్మానం కలిగి ప్రార్థన చేస్తున్నాం. యేసు నీకు స్తోత్రములయ్యా, ఇదిగో నా తండ్రి, వృద్ధాప్యంలో నా పేరు అన్నం పెట్టలేని జీవితంలో నా జీవితం కొనసాగుతూ ఉంది ప్రభువా, దానికి క్షమించు. ఇదిగో నేను నా తల్లిదండ్రులను సహాయించుకుంటున్నాను, వృద్ధాప్యంలో విడిచిపెట్టుకుంటున్నాను, వదిలేస్తున్నాను, కానీ వాళ్ళ ఆశీర్వాదం నాకు కావాలని విడిచిపెట్టుకుంటున్నాను దేవా, దానికి క్షమించు. హతకు వృద్ధాప్యంలో విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను, కానీ అదే రోజు ఆలోచన, అదే రోజు చెబుతుంది, నీ జనమే నాశనము, నాశనమే నీ జనము అని ఒక తీర్మానం కలిగింది. అవునరా? ఒక తీర్మానం చేస్తుంది దేవుని సన్నిధిలో, ఒక తీర్మానం చేస్తున్నాం దేవుని సన్నిధిలో, ప్రార్థన చేస్తున్న ఒక తీర్మానం కలిగి ఉందాం. ఇదిగో మనకున్న దాంట్లో దేవుని యొక్క గుణలక్షణాలు, ఆ ప్రేమను మనం అందరికీ పంచిపెట్టే వారికి ఒక తీర్మానం చేద్దాం. మీరు ఒక తీర్మానం కలిగి ఉంటే, ఇదిగో మీ కొరకు దేవసేవకుడు ప్రార్థన చేయబోతున్నారు. ఒక తీర్మానం కలిగి ప్రార్థన చేస్తున్నాం, ఒక తీర్మానం కలిగి, ఒక తీర్మానం కలిగి. అట్లా